మారటమే దురదృష్టం. రైట్. సో టీడీపీ అండ్ బీజేపీతో కూడా మాట్లాడదాం. నీలేపాలెం విజయ్ కుమార్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. నిజంగా ఎన్నాళ్ళకి అన్నట్టు అమరావతి పేరు బడ్జెట్లో వినిపించడం, క్యాపిటల్ పేరు వినిపించడం, పోలవరం పేరు వినిపించడం, కొంత కళ్ళకి వినసొంపుగా చూడడానికి మాటలు ఫిగర్స్ కనపడుతున్నాయి, నెంబర్స్ కనపడుతున్నాయి. సో 5 ఏళ్లలో ఎప్పుడు ఏపీ పేరు బడ్జెట్లో వినలేదు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇది మీ సక్సెస్ కింద చూస్తున్నారా? అండ్ మీరు ఎట్లా చూస్తారు దీన్ని? బడ్జెట్ రోజు కానీ బడ్జెట్ పక్క రోజు కానీ మనం చాలా సంవత్సరాల నుంచి ఇదే డిస్కషన్ చేస్తున్నాం. ఇదే మన కొత్త కాదు, ఇదే ఫోరం మీద చూస్తున్నాం. బడ్జెట్ చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర బడ్జెట్ అవుతున్నప్పుడు అయిన రోజు పక్క రోజు మనం సంతోషంగా మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది. ఎంతసేపు బాధపడుతూ ఇట్లా ఉండేవాళ్ళే. కానీ మొట్టమొదటిసారి గత దాదాపు 7-8 ఏళ్ళు అనుకుంటాను మనం ఇవాళ ఆనందంగా ఆంధ్రాకి ఏమొచ్చింది అని మాట్లాడుకోగలిగిన స్థితికి వచ్చాము అంటే అది ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం యొక్క ఘనత, ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం యొక్క ఘనత అని స్పష్టం చెప్పాను. ఒక్క క్షణం రాజకీయాలు లేకపోతే 5 సంవత్సరాలుగా కనీసం నేను అంత క్లోజు ఇంత క్లోజు ఆయన దాదాపు నాకు తెలిసి ఒక 20-30 సార్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఉంటారు. ఒక్కసారన్నా ఒక్క బడ్జెట్లోనన్నా ఇప్పుడు మేము తెచ్చిన దాంట్లో 5% అన్నా తేగలిగాడా అని ప్రజలు అవగాహన చేసుకోవాలి. అసలు ప్రజలు కాదు, జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆయన కూర్చొని నేనెందుకు వై నాట్ ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ అవుట్ ఆఫ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అని ఆయన అవలోకనం చేసుకోవాలి. నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, ఎందుకు ఫెయిల్ అయ్యాను, రాష్ట్రానికి ఎందుకు నిధులు తేలేకపోయాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని ధర్నాలో కూర్చొని ఆయన ఆలోచించుకోవాల్సింది అబద్ధాలు చెప్పడం కాదు. అబద్ధాలు ఏమని చెప్తాను నేను, అబద్ధాలు చెప్పడం కాదు, ఎందుకు నేను తేలేకపోయాను. ఈరోజు ఈ బడ్జెట్ చూస్తే బేసిక్గా నాకు ఒక కోర్ ఇది ప్రిన్సిపల్ వస్తుందమ్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశం మొత్తం మీద అని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అది పోలవరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏమంటారు మన ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, బెంగళూరు చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ చెన్నై వైజాగ్ వయా కర్నూలు కావచ్చు, ఓరవకల్లు కొప్పర్తి లాంటి పేరు పైన అసలు విన్నావు నువ్వు? మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా కొప్పర్తి అనే పేరు గుర్తు